మీరు చెట్ల గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెట్లు ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్పి అందరూ మర్చిపోతున్నారు. నిజమే. మీరు ఒకసారి ఇంకా గుర్తు చేస్తారా వాళ్ళకి? గుర్తు చేయడానికి ఉన్నాము. బట్ ఇట్స్ సో సాడ్ దట్ ప్రతి ఒక్కరికి బేసిక్స్ కూడా గుర్తు చేయాల్సి వస్తుందని. ఈ సిచ్యువేషన్లో నాకు అదే ఒక వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఒకరిని కాపాడాలి, ఇప్పుడు మన పిల్లల్ని నువ్వు చూసుకో అని ఎవరు చెప్పక్కర్లా, మన మమ్మీ డాడీని జాగ్రత్తగా చూసుకో అని చెప్పక్కర్లా, బికాజ్ వీ ఫీల్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బట్ చెట్టు మన రెస్పాన్సిబిలిటీ అనేది మనిషి మర్చిపోతున్నాడు. మనకి ఎవరైనా సహాయం చేస్తే మనం గుర్తుపెట్టుకుని వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం. చెట్టుని ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకంటే ఎవరు గుర్తు చేసుకోవట్లేదు, ఎవరు గుర్తు చేయట్లేదు. బిజీ లైఫ్లో, మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఏదో దోచేసుకోవాలి పెంచేసుకోవాలి అనే ఆరాటంలో బేసిక్స్ని మర్చిపోతున్నాం. బేసిక్ ఏంటంటే నువ్వు పుట్టింది ఈ మట్టిలో నుంచే, ఈ మట్టి సారం ఉంటున్నది చెట్టు వల్లే, మళ్ళీ మనం చనిపోయినా కలిసేది ఆ మట్టిలోనే. ఈ ప్రాసెస్లో ఈ నేచర్ని కాపాడుకోవడం చాలా అవసరం. చెట్టు గురించి నువ్వు ఆలోచించట్లేదు కాబట్టి ఈరోజు చెప్తున్నాను. నీకు అది ఎంత చేస్తుందో నీకు కనిపించట్లే, ఎందుకంటే చెట్టు కూడా నీకు చెప్పుకోవట్లే, నేను నీకు గాలిస్తున్నా, నీకు నీడిస్తున్నానని అది ఎదురు ప్రశ్నించి నన్ను నరకొద్దు అంటే నువ్వు నరకగలవా? అది మాట్లాడలేదు కాబట్టి అది చేయాల్సిన పని అది చాలా న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఏది ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి నీకు దాని విలువ తెలియట్లేదు. అందుకే మనుషుల్లో కూడా మనం సహాయం చేస్తుంటే మనకి విలువ ఉండదు. ఏదన్నా బాగా 4 తన్ని నువ్వు ఇలా చెయ్యానంటే వాడి మాట వింటాడు. సో నేచర్ అనేది తిరిగి ప్రశ్నించట్లేదు కాబట్టి నేచర్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా న్యాచురల్ కెలామిటీస్ అంటాం కదా, భూకంపాలు, ఎర్త్క్వేక్స్ కానీ, సైక్లోన్స్ కానీ, సునామీ లాంటివి, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ ఆ రోజు ఒక 10 రోజులు మళ్ళీ ఏమనుకుంటాం, అరే మా వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, మనుషులు చనిపోయారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అయిపోయింది అని బాధపడుతున్నాం. ఆ రోజు రాకుండా ఉండాలి అంటే ముందు చూపుతో ఉండండి అనే చెప్తున్నాం. గవర్నమెంట్ మన గురించి ఆలోచిస్తుంది, మన కోసం డబ్బులు సేవ్ చేసి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వాడతారు కదా. అదేవిధంగా ఫ్రెష్ ఎయిర్ ఉంచడం అనేది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే, చెట్లని ప్రొటెక్ట్ చేయడం కూడా ఒక ఇన్వెస్ట్మెంటే. వచ్చే జనరేషన్స్కి ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ అండి. అసలు ఇప్పుడు ఈ చుట్టుపక్కల చూడండి, ఆ చెట్లు దానికి ఒక 30-40 ఏళ్ళు ఉంటాయి. ఒక్కొక్క చెట్టు ఎంత పొడుగుందో చూడండి, 5-6 ఏళ్ళలో ఇంత పెద్దవి అవుతాయా? అవ్వవు. సో కేవీఆర్ చుట్టూతో ఉన్న ప్రతి చెట్టు వయసు మినిమం 40, 50, 60 కూడా ఉండుండొచ్చు. అలాంటి చెట్లను నరికే ముందు కాస్త ప్రజల గురించి ఆలోచించి చెట్టు గురించి ఆలోచించినా సరిపోయి ఉండేదని నా అభిప్రాయం.